హలో దోస్తులు, మేము వర్కలాకి అయితే వెళ్ళాము. కేరళలో ఒక ప్లేస్ ఇది. కృష్ణరాజపురం దగ్గర స్టేషన్ ఉందన్నమాట. సో అక్కడ మేము ఎక్కాము ట్రైను. సో ఇక్కడ నుంచి జోలాపూర్పేట ఇలా ఈ సైడ్ వెళ్తుంది. సో తిరుచిరపల్లి దగ్గర స్టాప్ దగ్గర దిగేసి అక్కడ నుంచి ఒక లోకల్ ట్రైన్లో మళ్ళీ 40 minutes జర్నీ. అక్కడ ఈ వెళ్ళే జర్నీ ఉంటుంది కదా 40 minutes, అక్కడ తీసాను అనమాట. ఇది కపిల్ లేక్. సో చాలా బాగుంది వ్యూ. మళ్ళీ మేము రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి రిటర్న్ వచ్చి ఇలా తీసుకున్నాం అనమాట. ఈ ప్లేస్ అంతా క్యాప్చర్ చేశాను చాలా నీట్గా. సో చూడండి, ఈ ట్రిప్ అంతా తీసేలోపే మనకి ఫైనల్గా వర్కలా వచ్చేసింది. సో అది కూడా గుర్తుగా ఉంటుందని క్యాప్చర్ చేశాను, వర్కల శివగిరి. సో ఇక్కడ దిగిన వెంటనే ఆటో వాళ్ళని మాట్లాడుకొని సో 200 చెప్పారు. రూమ్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ క్లిఫ్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో అది ఫస్ట్ చూడాలని ఫిక్స్ అయినాము. సో ఆ క్లిఫ్లో స్టార్టింగ్ పాయింట్ ఇది. సో బీచ్ సైడ్కి వెళ్ళొచ్చు. క్లిఫ్ అంటే పీక్స్ దగ్గర నుంచి చూడడం అనమాట. అక్కడికి చూడొచ్చు. మేము ఫిక్స్ అయింది ఏంటంటే బీచ్ దూరం ఉంది, క్లిఫ్ దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి మా రూమ్కి దగ్గర, అందుకని వెళ్ళాము. ఇప్పుడు ఆ పాయింట్ ఉంది కదా, హై పాయింట్, ట్రీస్ అంతా ఉండి అది దాన్ని క్లిఫ్ అంటారు. సో ఫస్ట్ ఇది ఎంట్రన్స్ అనమాట. మేము ఆటో దిగిన దగ్గర ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 750 meters వెళ్ళాలి క్లిఫ్కి. ఆ లోపు కొన్ని చిన్న చిన్న క్యాప్చర్స్ అయితే తీసాను. ఇక్కడ కంటే కూడా వ్యూ ఇంకా ఇంకా వెళ్ళే కొద్దీ చాలా బాగుంది. సో తీసాను వీడియో అనేది. ఫైనల్గా వీడియో మొత్తం అయితే చూడండి. సో ఇది స్టార్టింగ్ పాయింట్. ఇది కొంచెం దగ్గరగా క్లిఫ్ దగ్గర పాయింట్ ఇది. చూసారు కదా, ఇంకా పోను చాలా బాగుంటుంది ఆ క్లిఫ్ అనేది. కోకోనట్ ట్రీస్, రిసార్ట్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. నిజంగా వర్త్ అనమాట. మేము వెళ్ళినాం కదా, మాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనింది. సో అరౌండ్ 6.5 పడింది అమౌంట్, బట్ స్టిల్ వర్త్ ఇట్ అనిపించింది. ప్లస్ ఇది సన్ రైజ్ చూడలేము ఇక్కడ. ఈ సైడ్ సన్సెట్ చూడొచ్చు. సో సన్సెట్ చూద్దామని ఫిక్స్ అయ్యాను. సన్సెట్ ఫైనల్గా నెక్స్ట్ డే చూడడం జరిగింది. అది కూడా నేను క్యాప్చర్ చేశాను, చూడండి. అండ్ ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలి. ఆ రిసార్ట్స్లో ఉండే వాళ్ళకి ప్లస్ ఆ పక్క రిసార్ట్స్ కానీ స్టే చేసే వాళ్ళకి ఉంటుంది అనమాట. ఇక్కడ లైట్గా ఇంకా సన్ రైజెస్ పడడం అయితే జరిగింది. మేము కాఫీ తాగేసి ఒక 8:30కి అలాగా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అలా వెళ్ళాము. రూమ్ చెక్ ఇన్ వచ్చి 11కి అలాగా టైమింగ్ అనమాట. ఇంకా వేరే ఆప్షన్ లేక ఉన్నాము. టెంపుల్ ట్రీ రూమ్ అనేది స్టే చేసాం అనమాట. కాకపోతే ఏంటంటే నాకు అంతగా నచ్చలేదు అది. వ్యూ వైజ్ అంతా బాగుంది కానీ పాములు అవి వాటర్లో ఉంటాయి అని చెప్పారు. అది కొంచెం భయంగా ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ క్లిఫ్ పాయింట్ దగ్గర వ్యూ ఇది. అక్కడ పైన నిలబడుకొని తీసిన వ్యూ అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇంకా బీచ్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఎవరికైనా నచ్చుతుంది. సో వ్యూస్ అన్ని రకాలుగా తీసాను, లో పాయింట్ నుంచి హై పాయింట్ నుంచి. అండ్ కొండలు ఫ్లో ఎలా ఉంటుంది ఇవన్నీ తీయడం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి లోపల రిసార్ట్స్ అని చెప్పాను కదా, ఈ వేలోనే పోవాలి. ఈ వేలోనే మేము ఇంకొక 900 meters క్లిఫ్ చూసారు కదా, క్లిఫ్ని దాటేసాము. మా రూమ్కి వెళ్తున్నాము. ఇంకా ఒక 700-800 meters ఉంది. సో ఫైనల్గా రూమ్కి దగ్గరలో ఈ లొకేషన్ అనమాట. సో మాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ కొంతసేపు కూర్చొని కొబ్బరి బొండం తాగేసి వెళ్ళాము. కాకపోతే ఆలోపు మీకోసం వీడియో తీయాలి అని చెప్పేసి వీడియో అయితే తీయడం జరిగింది. ప్లస్ నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఈ రిసార్ట్లో మేమైతే లేము, బట్ వ్యూ కోసం అయితే తీసాను. ఈ రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, 24 గంటలు అక్కడే ఉన్నారు జనాలు, ఫోటోషూట్స్ అని అది ఇది. ఇది ఎర్లీ మార్నింగ్ 8 o'clock కాబట్టి వాళ్ళు అసలు లేలేదు ఎవరు. సో అందుకు తీయడం జరిగింది. మనుషులు ఎవరు లేకుండా ప్రశాంతంగా రిసార్ట్ని తీయగలిగాను. అండ్ ఇది ఇంకో రిసార్ట్. సో చాలా బాగుంది. ఇక్కడ బార్స్ కమ్ రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. మేము ఫుడ్ తినడానికి వెళ్ళాము. అక్కడ 150 rupees ఇది. 3 breads, ఆమ్లెట్, హనీ, చీజ్, బటర్ ఇవన్నీ ఇచ్చాడనమాట. సో ఫైనల్గా అలా తిని కడుపు నింపుకున్నాం. 150 rupeesకి ఒక పర్సన్కి పడింది. ఇంకా రూమ్కి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయ్యి వెనుక సైడ్ నుంచి ఒక జాయింట్ ఉందన్నమాట వెళ్ళడానికి. అక్కడ వెళ్ళాము. కానీ ఈ ట్రీస్, ఈ కోకోనట్ ట్రీస్ ఎంత అందాన్ని ఇచ్చాయంట బీచ్కి. చూస్తున్నారు కదా, చూస్తూ ఉంటే వ్యూ అంత ప్లెజెంట్గా ఉంది. సో నా వల్ల అయిననే నేను క్యాప్చర్ చేశాను. షార్ట్ క్లిప్స్ బట్ బెస్ట్ వ్యూస్ తీయాలన్న మెయిన్ ఇంటెన్షన్తో తీయడం జరిగింది. ఓపిక్గా నడిచి ఓపిక లేదు, బట్ స్టిల్ తీసాను అనమాట. ఇంకా ఈ సందులో పోతే మా స్టే వస్తుంది. మా స్టే దగ్గర కరెక్ట్గా ఆపోజిట్గా ఇది ఉందన్నమాట. ఈ చెట్టు, ఇది మందారం చెట్టు. నేను ఈ లేయర్స్ ఉండే మందారం పువ్వుని ఎప్పుడూ చూడలేదు, అందుకే క్యాప్చర్ చేశాను. ఇంకా అక్కడ నుంచి
నెక్స్ట్ డే బీచ్లోనే బాగా పొల్లాడాము. ఎంత అంటే అంటే ది బెస్ట్ కంప్లీట్ చేయాలి అనే రీజన్తో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసి హ్యాపీగా బీచ్లో యొక్క ఫీల్ని వైబ్ని ఫీల్ అయ్యామన్నమాట. ఇక్కడ ఈ ఫోటో పాయింట్ ఉంది కదా, నేనేదో తెగ ట్రై చేశాను ఫొటోస్ తీసుకోవాలని, మళ్ళీ బారాదని అర్థమయ్యి మళ్ళీ నేచర్నే తీయడం స్టార్ట్ చేశాను. ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇక్కడ అంటే ప్రతి బీచ్ దగ్గర ఒక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటుంది. అదొక కల్చరో ఏమో మనకి తెలీదు. కానీ ఇక్కడ మళ్ళీ సేమ్ నేను పాండిచ్చేరికి వెళ్ళినప్పుడు కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పెట్టున్నాను. సో ఇక్కడ కూడా నాకు బాగా నచ్చింది. సో కయాకింగ్ చేద్దాం అనుకున్నాము బ్యాచ్ అంతా, కానీ అది అందరికీ అంత ఓపిక లేకపోవడంతో ఇంకా బోట్ మాట్లాడుకున్నాము. వాళ్ళు ఇండియన్ బోట్, లోకల్ బోట్, ఇట్లా కొన్ని పేర్లు ఉంటాయన్నమాట. అది నార్మల్ బోట్ అనమాట, మనిషి కష్టపడి తోలుకుంటూ వెళ్తాడు. మోటార్ బోట్స్ ఉంటాయి. లోకల్ బోట్స్ తీసుకున్నాము. దాంట్లో 4 మెంబర్స్కి ఒక ప్రైజ్ ఉంది, 5 మెంబర్స్కి ఒక ప్రైజ్ ఉంది. ఆ మధ్యలో మేము పోయే వేలో ఈ రిసార్ట్స్ అడ్వెంచర్స్ అని చెప్పేసి మ్యాంగ్రూవ్ విలేజ్ ఇవంతా ఉన్నాయి కదా, ఇక్కడ మేము చెక్ చేయలేదు కానీ ఎక్కువే ఉంటుంది కాస్ట్. ఇది కైండ్ ఆఫ్ రిసార్ట్ ప్లస్ గేమ్స్ అన్నీ ఉంటాయి. బట్ మేము ఇదైతే చూసుకోలేదు, జస్ట్ నార్మల్గా స్టే చేయడానికి మాత్రమే ట్రై చేసి తీసుకోవడం జరిగింది. ఆ బోట్లో వెళ్తూ ఉంటే ఎలాగో ఆయన స్లోగా తీసుకెళ్తా ప్రశాంతంగా, ఆయనకి 62 ఇయర్స్ ఏజ్, ఆయన ఫోటో కూడా మధ్యలో వస్తుంది. ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో ఒక మోటివేషనల్ వైబ్ వచ్చిందనమాట. ప్లస్ మాకు మొత్తం తిప్పి చూపించాడు ఓపిక్గా. చూసినా కదా నేను అన్నీ అంత ఓపిక్గా క్యాప్చర్ చేయగల అంత ఫ్రీడమ్ ఉన్నింది ఆయనతో. ప్లస్ అంతేకాకుండా వీళ్ళు ఏంటంటే ఒక చోట ఆపుతారు, నేను చెప్తా ఉంటాను వీడియోలో లొకేషన్ చూపిస్తాను. అక్కడ స్విమ్మింగ్ చేయడానికి కూడా స్కోప్ ఉంది. ఈలోపు ఈ క్యాప్చర్స్ చేస్తూ నా బ్లూటూత్కి కనెక్ట్ చేసి సాంగ్స్ వింటూ ప్రశాంతంగా, మన తెలుగు సాంగ్స్ తెలిసిందే కదా, ఒక బెస్ట్ వైబ్ని ఇస్తుంది. ఈ నేచర్కి పడవలో ప్రశాంతంగా క్యాప్చర్ చేసుకుంటూ వేరే కొలీగ్ ఫోన్లో నుంచి బ్లూటూత్ కనెక్ట్ చేసి సాంగ్స్ వింటూ అలా ఎంజాయ్ చేయడం అయితే జరిగింది. సో చాలా ప్రశాంతంగా ఉండింది. రిమైనింగ్ బోట్స్లో వెళ్ళే వాళ్ళంతా మమ్మల్ని చూస్తా మా సాంగ్స్, మేము పెట్టిన సాంగ్స్ వింటా అలా వస్తూ ఉన్నారు. ఇక్కడ మెయిన్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంది అంటే కింద మడ్డు ఉంటుంది బాగా, అంటే బంకమట్టి బుడద మట్టి ఇలా ఉంటుంది కదా, అది ఉంటుంది. ఇసుక ఉండదు ఎక్కువ. అండ్ ఈ చెట్లన్నీ ఒకే షేప్లో ఉంటాయి, ఒకే హైట్లో ఉంటాయి. ప్లస్ ఊడలతోనే ఉంటాయి. మీరు కానీ అబ్జర్వ్ చేసినట్టయితే, నేను చెప్పాను కదా తాత అని, ఈ తాతే. సో చాలా ఆయనతో కలిసి సెల్ఫీలు తీసుకోవడం అవన్నీ కూడా జరిగింది. ఆయన చాలా మంచిగా ఉన్నారు. అండ్ ఈ ఊడలుగా ఉండే ఒక ఏరియా దగ్గర సేమ్ లెంత్ ఉందన్నమాట. అదే లెంత్లో ఉండే దగ్గర వదిలేసి స్విమ్మింగ్ చేసుకోమని వదిలేరు. కానీ నేనైతే దిగాను కానీ స్విమ్ చేయలేదు. ఇది బురద నీళ్ళు ఎలా అయితే ఉందో అలానే ఉంది. బీచ్లో ఉప్పు నీళ్ళు ఎలా అయితే ఉంటుంది ఇది అలాగా. ఆల్రెడీ బీచ్లో చాలా అంటే కంప్లీట్గా మేము వెళ్ళిన ఫ్రైడే మార్నింగ్ రీచ్ అయ్యాము. వర్క్ చేసేసి ఈవినింగ్ బీచ్లో ఉన్నాము. సాటర్డే మార్నింగ్ బీచ్లో ఎంజాయ్ చేసాము. సో మళ్ళీ అంటే కష్టమైపోతుందని సండే ఇలా అన్నీ ప్లాన్ చేసామన్నమాట. సో ఫస్ట్ ఇది కవర్ చేసేసి మళ్ళీ మేము టెంపుల్కి వెళ్ళామన్నమాట. అక్కడ నియర్ బై టెంపుల్, విష్ణు టెంపుల్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈలోపు ఇక్కడ క్యాప్చర్స్ తీద్దామని తీసాను. ఒక్కొక్క సీన్, ఒక్కొక్క వ్యూ పాయింట్ అంత బీభత్సంగా ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి మూవీస్లో సాంగ్స్కి కానీ లేకపోతే ఒక బెస్ట్ షూట్స్ చేయడానికి యూజ్ చేస్తారు కదా, సో ఆ రేంజ్లో ఉంది. సో నాకైతే 100% సాటిస్ఫాక్షన్. నేను అందుకనే ప్రతి చోట తీసాను. ఇది కూడా చూసారు కదా. ఇప్పుడు ఈ చెట్లలో నాకు నచ్చింది ఏంటంటే కోకోనట్ ట్రీస్ వాలుగా ఉన్నాయి. ఈ వాలుగా ఉండడం వల్ల అవి ఒక సపోర్ట్ ఉన్న వైబ్ వస్తుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూసారు కదా ఊడల గురించి చెప్పాను కదా, ఈ ఒక గుహలాగా వస్తుంది వే. ఆ వేలో బాగా తిప్పి ఓపికగా తిప్పాడు ఆ తాత, మంచిగా తిప్పి తిరిగి వచ్చేటప్పుడు ఫొటోస్ తీసుకుంటారా, ఫొటోస్ తీసేటట్టయితే ఆపుతాను అని అన్నాడు. ఆపి ఇంకా ఆ వ్యూ పాయింట్లో ఫొటోస్ తీసుకున్న తర్వాత ఆయన ఓపికగా తిరిగాడు. 2 అవర్స్, మాకు అరౌండ్ 1.5 అవరే, కానీ 2 అవర్స్ తిప్పాడు. ఆయనకి మేము తిరిగి 100 రూపీస్ ఇస్తే కళ్ళకు అద్దుకొని తీసుకొని ఆయన దగ్గర పెట్టుకున్నాడు. అదైతే చాలా బాగా నచ్చింది. అండ్ అంతేకాకుండా నా సైడ్ నుంచి నేను కొన్ని ఫోటోషూట్స్ తీయడం జరిగింది. అంత ఇదిగా రాలేదు, బట్ స్టిల్ ఓకే ఫైన్ అన్నట్టు తీసుకోవడం జరిగింది.
అండ్ ఇక్కడే ఎండ్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి ఇంకొక మిడిల్ ఆఫ్ పాయింట్ దగ్గరికి తీసుకొని పోయి అక్కడ బాగా తిప్పి ప్లస్ ఆయన ఒక వెదురు కర్రతోనే తిప్పుతా ఉన్నాడు, దాన్ని మాకు ఇచ్చాడు. సో ఆ వెదురు కర్రని మాకు ఇచ్చాడు అనమాట. ఎంత ప్రశాంతంగా మేము ఆయనకి హెల్ప్ చేద్దాం అన్న ఒక మోటివేషన్తో ట్రై చేసాము. కానీ మళ్ళీ రియలైజ్ ఏంటంటే ఇది పరిస్థితి. నేను ఒక జిఫ్ పెట్టాను కదా, అలా పోలేదు, ముందుకు పోలేదు. మేము రకరకాలుగా ట్రై చేసాం. మా కొలీగ్స్ ఇట్ట చెయ్యి అట్ట ట్రై చెయ్యి అని ఏదేదో చెప్తున్నారు, కానీ ఫైనల్గా చేయలేకపోయినాను. చూసారు కదా, ఆ పడవలో మూమెంట్ లేదు, ఆ వాటర్లో వేవ్స్ కదలడం కూడా జరగట్లేదు, అది గాలికి కదులుతుంది. నేనైతే ఏమాత్రం తిప్పలేకపోయినాను. ఇదంతా చేయలేవులే అని చెప్పి అన్నారు. ఇంకా టైటానిక్ సీన్లు చేసేసి ఆ పోజుల్లో ఫోటోలు తీసుకొని రకరకాలుగా ఇంకా రిటర్న్ అయిపోవడం జరిగింది. ఆ వెదురు కర్రని తాతకే ఇచ్చేసి, తాత మేము నీకు హెల్ప్ చేయలేకపోతున్నాము, సో సారీ అని చెప్పేసి ఫైనల్గా కూర్చొని క్యాప్చర్స్ చేసుకుంటూ ఇంకా కొన్ని సెల్ఫీస్ వీడియోస్ తీసుకుంటా ఉన్నాను. నేరుగా చూసారు కదా ఈ కోకోనట్ ట్రీ మిడిల్లో, అక్కడ కానీ పడవెళ్ళుంటే భలే అనిపించింది ఆ వ్యూ. ఇంకా దగ్గర నుంచి తీయగలుగుంటాను, కానీ జూమ్ చేసే తీయగలిగాను. ఎందుకంటే ఆయన ఈ పక్క అంటే డ్రాపింగ్ పాయింట్ ఇటు సైడ్ అనమాట, రైట్ సైడ్, అది లెఫ్ట్ సైడ్, సో వేరే ఆప్షన్ లేదు. ఇంకా దిగేసి మళ్ళీ ఆటో ఏదైతే మాట్లాడుకున్నామో ఆ ఆటోలో నుంచే వెనక్కి ఇది కపిల్ లేక్ అని చెప్పాను కదా వ్యూ పాయింట్, తిరుచిరపల్లి నుంచి మేము వర్కలకు వచ్చే ట్రైన్లో తీసాను కదా వ్యూ, అది ఇది ఒకటే అనమాట. సో చాలా బాగుంటుంది, దగ్గర నుంచి చూద్దామని వచ్చాము. కానీ ఇక్కడ బోటింగ్ ఎక్స్పీరియన్స్ అంతగా నచ్చలేదు. ఇట్లాంటి సెల్ఫీలు ప్రయోగాలన్నీ చేసేసి మళ్ళీ ఏం చేయలేక తిరుక్కొని రిటర్న్ అవడం అయితే జరిగింది. ఆ మధ్యలో ఒక రెస్టారెంట్లో తిన్నాము, అదైతే బాగా నచ్చింది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే నేచర్ వైజ్ అంతా పర్ఫెక్ట్, ఇవన్నీ అయితే నేను ది బెస్ట్ అని చెప్పగలుగుతాను. ఫుడ్ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా మీరు ఫుడ్కి అడ్జస్ట్ అవ్వగలరు అంటేనే వెళ్ళండి ఇటుపక్క, లేదు అని అంటే మాత్రం కష్టం. పరోటాస్ తినడం కూడా ఇష్టం లేదు అని అంటే మాత్రం దండం పెట్టేయచ్చు. ఎందుకంటే బిర్యానీస్ మేము చాలా ట్రై చేసాము తినడానికి, అది చాలా దారుణంగా ఉంది. కానీ అదే బెంగళూరులో మలబార్ బిర్యానీ, కేరళ బిర్యానీ తిన్నప్పుడు బాగుంది. కానీ కేరళలోకి వెళ్ళినప్పుడు ఎందుకు ఆ బిర్యానీ టేస్ట్ లేదో తెలీదు. సన్సెట్ వ్యూ ఫైనల్గా తీయడం అయితే జరిగింది. ఆ కోకోనట్ ట్రీస్తో ఇక్కడ కానీ చైర్ వేసుకొని కూర్చుంటే ఓ రేంజ్లో ఉంటుంది, కానీ అక్కడ లేదు. బట్ నిలబడుకొని మంచిగా క్యాప్చర్ చేయడం అయితే జరిగింది. ప్లస్ రెడ్ అలర్ట్ పెట్టున్నారు ఎక్కువగా, వేవ్స్ చాలా హైగా వస్తూ ఉన్నాయి. ఇంకా అందుకని మేము ఎక్కువగా లోపలికి వెళ్ళలేదు. మేము రిసార్ట్ దగ్గర ఉండే దగ్గర కొంచెం దగ్గరలోనే కూర్చుంటే చాలు అలలు వచ్చేస్తాయి, ఆ రేంజ్లో ఉన్నింది. ఇంకా అక్కడే మాత్రమే ఎంజాయ్ చేసాము. మేము అంతే లోతుకి వెళ్ళలేదు, లేదనంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ప్లస్ అక్కడ పోలీసెస్ కానీ సెక్యూరిటీ కానీ ఎక్కువ ఉంటుంది కదా, సో రెస్ట్రిక్షన్స్ వైజ్ మనకు కూడా ఒక సెన్స్ ఉండాలి కదా చదువుకున్న దానికి. సో వెళ్ళలేదన్నమాట. వ్యూస్ బాగా చూసాము, ఎంజాయ్ చేసాము. ఒక్క వస్తువు కూడా కొనలేదు, ఎందుకంటే అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, చాలా నచ్చాయి, టెంప్టింగ్గా అంటే కొనేయచ్చు ఇంకా అన్నట్టు ఉన్నాయి. కానీ ఆ డబ్బులు చూస్తే మాత్రం విరక్తి వచ్చే రేంజ్లో ఉంది. డ్రెస్సెస్ కానీ చాలా చాలా దారుణంగా ఉన్నాయి కాస్ట్, మనం చెప్పలేము. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఫ్లవర్స్ తీసుకొని ఇట్లా క్యాప్చర్ చేసుకుంటే పిచ్చి చేస్తలని చేస్తూ ఉన్నాను. వీళ్ళు నువ్వు నీ పిచ్చి ఏందో నీ వీడియోస్ నీ కథలు అన్నారు. ఇంకేం చేయలేక సర్లే అనుకున్నాం. సిల్వర్ షాప్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడే, పైన జ్యువెలరీస్ బాగా కనిపించేలాగా ఉంది కదా. లాస్ట్లో ఇంకా సన్సెట్ ఇంకా అయిపోతుంది అనేలోపు వచ్చిందనమాట. ఇది కేఫ్ ఇటాలియను, ప్రతి ఒక్కరు విజిట్ చేయాలి అని చెప్పే ప్లేసు. మళ్ళీ ఇది మేము స్టే చేసిన ప్లేస్, టెంట్స్ కాదు దాని పక్కన ఉంది కదా ఆ ప్లేస్ అనమాట. వెళ్ళిపోయే ముందు గుర్తొచ్చింది బ్రెయిన్కి తీసుకోవాలి కదా అని, కానీ అంత తీసుకొని చెప్పే అంత ప్లేస్ కాదు కాబట్టి నేను ఇంకా ప్రిఫర్ చేయలేదు. పక్కన ఉండే టెంట్స్కి చాలామంది వచ్చారు వెళ్ళారు, కానీ అది వర్త్ అయితే కాదు. ఇంకా టెంపుల్ ఫైనల్గా విజిట్ చేసేసి అలానే వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేద్దామని ఫిక్స్ అయినాము. ఇది విష్ణు టెంపుల్ అనమాట. సో చాలా బాగుంది. ఇక్కడ ఆయన అవతారం ఎలా ఉంది అంటే వరాహస్వామి చూసుంటాం కదా, ఇప్పుడు కన్నడ మూవీ కూడా వచ్చింది కదా, ఆ సినిమాలో వరాహస్వామిని ఎలా చూపిస్తారో అలా ఉన్నాడు ఆయన ఫేస్, చాలా బాగా అనిపించింది. అండ్ మీకు ఇంకొకటి చెప్పాలి ఫ్రెండ్స్, నేను అన్ని వ్యూస్లో తీస్తున్నాను, ల్యాండ్స్కేప్లో ప్లస్ హారిజాంటల్ వ్యూ, వర్టికల్ మోడ్, ఈ రెండిట్లో తీస్తున్నాను. సో మీరు ఫోన్ని అడ్జస్ట్ చేసుకోండి వ్యూని బట్టి, ఎందుకంటే కొన్ని ఖచ్చితంగా హారిజాంటల్గా తీయాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్స్లో అన్నీ బాగా కనిపించాలి అనే రీజన్తో తీస్తాను. సో మీరు అది కూడా ప్రిఫర్ చేసి ఓపిక్గా చూడండి. మీకోసమే నేను ఎంత ఇదిగా రిస్క్ తీసుకొని
చేసేది. ఎందుకు అనంటే నాకు ఫస్ట్ ఏ వ్యూ కనిపించినా, ఏ ఐడియాస్ వచ్చినా, ఏ థాట్స్ వచ్చినా మన వాళ్ళు చూస్తారు కదా అనే మెయిన్ రీజన్తోనే తీస్తూ ఉంటాను. అంటే మొత్తం ఒక 2 క్లిప్పులు తీసేసి వీడియోలు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు యూట్యూబ్లో. కానీ నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే మొత్తం క్లియర్గా చూపించాలి వ్యూ అనేది. వీళ్ళు వెళ్ళలేకపోయినా అట్లీస్ట్ వీడియో వైజ్ అన్నా 100% సాటిస్ఫాక్షన్ రావాలి, ది బెస్ట్గా తెయ్యాలి అనే మెయిన్ ఇంటెన్షన్తోనే తీస్తాను. అండ్ ఇక్కడ వాళ్ళు చందనం ఇచ్చారనమాట దర్శనం అయిన తర్వాత. అది నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ చందనం ఎలా ఉంది అంటే ఏదో పేస్ట్ ఉంటుంది కదా, అల్లం పేస్ట్ అలా ఉంది. దాన్ని తీసుకొని పెట్టుకున్న కొంతసేపటికి మనం గంధం ఎలాగైతే పెట్టి ఎండిపోతే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చూసారు కదా ఇవి గుంతలు గుంతలుగా బ్లాక్గా ఉన్నాయి కదా, ఇవి ఏంటి అనుకుంటున్నారా? దీపాలు ఇవి. సో దీంట్లో నూనె పోసి కార్తీక సోమవారాలు ఇలా పెడతారు అనుకుంటా. చాలా బాగుంటుంది ఆ వ్యూ ఊహించుకుంటేనే. ఇంకా ఈ గుడి అంతా అయిపోయిన తర్వాత ఆటో ఆయన్ని మాట్లాడుకొని ఆ రైల్వే స్టేషన్లో దిగేసి రైల్వే స్టేషన్ నుంచి ఈ టాయ్ ట్రైన్ దగ్గరకు వచ్చాము. టాయ్ ట్రైన్ అని మీరు కొట్టారంటే కూడా వస్తుంది. పార్క్ ఒకటి ఉంది ఇక్కడ. ఆ పార్క్ దగ్గర వచ్చేసి ప్రశాంతంగా ఈ టాయ్ ట్రైన్లో ఒక 15 మినిట్స్ ఏమో తిప్పాడు. సో 50 రూపీస్ తీసుకున్నాడు అనమాట టాయ్ ట్రైన్కి. మళ్ళీ ఎంట్రన్స్ టికెట్ దగ్గర తీసుకున్నాడు అనమాట ఒక 20 రూపీస్. కానీ వర్త్ అనిపించింది. ఎందుకంటే లేక్ ఈ చుట్టూ వ్యూ అంతా చూపిస్తాడు. ఆ 15 మినిట్స్లో మీరు మొత్తం ప్రశాంతంగా చూడొచ్చు. ఈ మధ్యలో ఈ లవర్స్ గోస్ట్ ఒకటి చూసారు కదా, అక్కడక్కడ పురుగులుగా అంతంత అట్ట ఉన్నారు. ఇంకేం చేయలేము, వాళ్ళ ఫేస్లు అంత క్లియర్గా కనిపించవు కాబట్టి తీయాల్సి వచ్చింది. ఎవరన్నా అమ్మ నాన్న బై మిస్టేక్ చూస్తే మాత్రం దయచేసి నా మీద అయితే పడద్దండి. అండ్ ఇక్కడ బ్రిడ్జ్ ఉంది చూసారా, దీనిలో నుంచి వెళ్ళి ఆ ఎండ్లోకి వచ్చి తిరుగుతుంది. నేను వీడియో తీస్తున్నాను, లోపలికి వెళ్ళిపోయినాడు ఎట్టో ట్రైన్లో నుంచి. మళ్ళీ వచ్చాడు, ఆంటీ మీరు తీసుకుంటే తీసుకోండి మాతో ఏం పని అన్నట్టు. వాళ్ళకైతే ఆంటీనే కదా, అక్కలని ఎక్కడ అంటున్నారు ఈ జనరేషన్లో. ఇంకా వ్యూ విషయానికి వస్తే ఇదండి, బాగా ప్రశాంతంగా ఇక్కడ నుంచి చూస్తే ఒక మనకి ట్రైన్లో పోతే పై నుంచి చూస్తే ఎలా ఉంటుందో అలానే ఫీల్ వచ్చింది. ఇది ఇంకో ఎండ్. బాయ్ చెప్తా పిల్లలకి మంచిగా బాయ్ చెప్తూ ఇలా పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు టాయ్ ట్రైన్ చూసి. మేము కూడా మంచిగా, అంటే ఏజ్ బ్యారియర్ ఏం లేదు, పిల్లలకి ఒక రేటు పెద్దలకి ఒక రేటు అనేలాగా ఉంది. ఇంకా ఎండ్ వచ్చేసింది. ఇక్కడ శంఖం ఉంది, ఒక పెద్ద శంఖము. అండ్ ఆర్ట్స్ వైజ్ బాగుందన్నమాట. అంటే అన్ని ఎక్కువ లేవు కానీ కొన్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నట్టు కట్టారనమాట. బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ అంతేకాకుండా బోట్ హౌస్ లాగా ఒక వ్యూ ఉంటుంది అనమాట. ఇది బాగున్నాయి. అంటే కేరళ సైడ్ నాకు నచ్చేది ఈ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్స్ చాలా బాగుంటుంది. ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి, మీరు ఎక్కడన్నా చూడండి. మ్యాక్సిమం మీకు అంత అపార్ట్మెంట్స్ వైజ్ అయితే మీరు చూడరు. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఒక చిన్న కుక్క పిల్ల ఉండింది, నాకైతే అదైతే భలే నచ్చింది. దానికి ముందు ఈ అంటే వ్యూ పాయింట్ ప్లస్ ఇక్కడ వాటర్ని కలిపి వాళ్ళు ఆ వాటర్ దగ్గర మిడిల్లో కొన్ని పెట్టారనమాట, కోకోనట్ ట్రీస్. అండ్ ఇది చూసారు కదా శంఖం చెప్పాను కదా, ఆ శంఖము 3 ఉన్నాయి, పెద్దది ఒకటి, చిన్నది ఈ పక్క, ఇంకొకటి వెనకలు ఉంది. బాగుంది ఇది చూడడానికి. అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇంపార్టెంట్ అండ్ వచ్చే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండాలి అని కేరళ వాళ్ళు యొక్క ఇంటెన్షన్ నాకు బాగా నచ్చింది. అండ్ అక్కడ గద్దు ఉంది, ఎంత బాగా నేను ట్రై చేసినాను క్యాప్చర్ చేయడానికి, బట్ అది కుదరలేదు. కెమెరా ఏంటో చాలా బాగొచ్చుంటుంది, ఫోన్ కాబట్టి వేరే ఆప్షన్ లేదు. కానీ మళ్ళీ అబ్జర్వ్ చేయండి ఇంకోసారి జూమ్ చేసుకొని. అది వెళ్ళిపోయింది దెబ్బకి. వీడియో తీసేటప్పుడు అయితే ప్రశాంతంగానే ఉన్నింది. ఇంకా ఇదంతా అయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ మనకి చిన్న తాబేలు కనిపించింది, అదేదో ఆలోచిస్తా కూర్చొని ఉంది. నేనైతే వీడియో తీశాను, మా వాళ్ళకి కూడా అట్లా కనిపించమ్మా అని చెప్పేసి. ఇదంతా అయ్యి ఇంకా ఒక ఎగ్జాక్ట్గా వాడు 10-12 మినిట్స్ తిప్పుంటాడు, బట్ దాంట్లోనే అంత వ్యూ తీయడం అయితే జరిగింది ప్రశాంతంగా. మొత్తం తిప్పేసి దింపేశాడనమాట. ఇక్కడ చూసారు కదా తల్లి బిడ్డ, తల్లి యొక్క శ్రమ ఒకే చిన్న విగ్రహం అని చెప్పలేం కానీ అదే ఒక శిలలో చూపించడం జరిగింది. ఇంకా అన్నీ అయిపోయి తిరుక్కొని వచ్చి కూర్చున్నాను అనమాట గమ్మున. అంటే ట్రైన్ టైంకి ఇంకా 1 అవర్ ఉంది, మేము నడిచి వెళ్ళిపోయేలోపు ఇంకా టైం మిగులుతుంది అని చెప్పేసి ఉన్నాను. ఈలోపు ఈ పప్పి కనిపించింది, అలా దీనంగా కూర్చొనింది. దాన్ని కొంతసేపు
ఇప్పుడు కడిస్తూ ఉన్నాను. అది అట్లా దగ్గరికి వస్తూ ఉన్నింది. ఇంకా నేను ఆడేది చూసి ఎత్తుకొని పోతానంటే ఎత్తుకొని పో అమ్మా అని చెప్తా ఉన్నారు వాళ్ళు. వద్దులే అండి, మేము బెంగళూరుకి వెళ్ళాలి, ఇక్కడ నుంచి ట్రైన్లో వెళ్ళేలోపే అది ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి నేను ఇంకా దానికి బాయ్ చెప్పేసి మళ్ళీ టాయ్ ట్రైన్ ఫ్రంట్ వ్యూ నుంచి క్యాప్చర్ చేద్దామని ట్రై చేసి అలా క్యాప్చర్ చేసి షూట్ చేయడం జరిగింది. అదండి సంగతి. ఉంటా మరే, టాటా, బాయ్ బాయ్.